దేవుడు తీర్పును ఇచ్చేశాడు. సింహరాశి వారికి ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారం రోజు సాయంత్రం 6 గంటల తరువాత 4 సంఘటనలు జరుగుతాయి. సింహరాశి వారికి ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, అలానే సింహరాశి వారి యొక్క గోచారం ఎలా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. ఎలా ఉంది, సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్య భగవానుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే వీరు చాలా మంచి వ్యక్తులు. సింహరాశిలో జన్మించిన వారికి అధికమైనటువంటి చాలా మంచి లక్షణం ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు అధికమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు. ఎప్పుడు చూసినా సరే ఇతరులను పొరపాటున కూడా బాధ పెట్టరు. అలానే ఎప్పుడు చూసినా వీరికి పని అనేటటువంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పని అంటే వీరికి అంత శ్రద్ధ ఉంటుంది. పని అనేది ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది వీరిలో. అధికమైనటువంటి పని అంటే వీరికి పని చేయటం అనేది చాలా ఇష్టం. అలానే వీరు ఎంత కష్టం ఉన్నా సరే ఒక పనిని మొదలు పెట్టారు అంటే తప్పకుండా అది పూర్తి చేసే అంతవరకు కూడా వీరు నిద్రపోరు. అలానే వీరు ఏదైనా అనుకున్నారు అంటే తప్పకుండా అది చేసి తీరేంత వరకు ఆ పనిని ఆపే ప్రసక్తే ఉండదు. వీరికి పని మీద ఎక్కువగా శ్రద్ధ అనేది ఉంటుంది. అత్యంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సమాజంలో మాత్రం వీరికి కోపిష్టివారు అనేటటువంటి ఒక బిరుదు ఉంటుంది. అంటే వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది అని సమాజంలో అందరూ అంటూ ఉంటారు. కానీ నిజానికి వీరికి అధికమైనటువంటి కోపం ఉండదు. వీరిని దగ్గర నుండి చూసిన వారు ఎవ్వరూ కూడా అలా అనుకోరు. వీరు కోపం కంటే కూడా మంచితనాన్నే కలిగి ఉంటారు. అలానే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి శుక్రాదిత్య యోగం అధికంగా ఉంది ఈ సమయంలో. అంటే ఈ యొక్క యోగం వల్ల మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. తద్వారా వీరికి ఒక 4 సంఘటనలు అయితే ఎదురవుతూ ఉన్నాయి. ఈ రాశి యొక్క కర్మ గృహంలో రాజయోగం జరుగుతుంది. దీంతో వీరికి మంచి పురోగతి కూడా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి. అలానే వర్తక వ్యాపారులు చేసేవారికి లాభాలు వస్తాయి. కార్యాలయంలో కొత్త మనుషులను చూసి వీరు ఆశ్చర్యపోతారంటే వీరికి కొత్తగా అనిపిస్తుంది. కానీ వీరు కొత్తగా పనులను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. తండ్రితో సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. ఇదివరకు ఏవైనా గొడవలు, సమస్యలు, చికాకులు ఉన్నా వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. తద్వారా వీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహచారం అనేది విపరీతంగా అనుకూలంగా ఉంది. గ్రహాల యొక్క అనుకూలత వీరికి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరి జీవితంలో ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మంచి పురోగమనాన్ని చూస్తారు. ఈ రాశిలో 5వ ఇంట్లో శుక్రాదిత్య యోగం ఏర్పడడం వల్ల పిల్లల పురోగతి బాగా ఉంటుంది. బాగా చదువుతారు.
పిల్లల యొక్క ఎదుగుదలను చూసి మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబ పెద్దల సహకారంతో ప్రతి కోరికను తీర్చుకుంటారు. కుటుంబంలో ప్రేమతో సంతోషంతో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అంటే సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే ఈ సమయం వీరికి గ్రహాల అనుకూలత వల్ల అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గ్రహాల అనుకూలత వీరికి ఈ సమయంలో అధికంగా ఉంది. ఇక ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల అధికంగా బాగుంటుంది. అయితే వీరికి ఖచ్చితంగా సాయంత్రం తర్వాత 4 సంఘటనలు జరుగుతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే వీరికి చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా వీరు ఊహించినటువంటి కొంతమంది మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు వీరికి ఖచ్చితంగా పరిచయం అవుతారు. వీరు ఆశ్చర్యపోతారు కూడా. ఇక వీరు ఎప్పటి నుండో అంటే పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో ఆ స్నేహితులు వీరికి అంటే పరిచయం అవుతారు. అంటే చాలా రోజుల తర్వాత ఆ స్నేహితులను చూసి వీరు చాలా సంతోషకరంగా ఫీల్ అవుతారు. అలానే వీరు ఎవరికైనా సరే డబ్బుని ఇచ్చి మర్చిపోయి ఆ డబ్బు ఇంకా రావట్లేదు అనుకుంటూ ఉండి ఇక ఆ డబ్బు విషయాన్ని వదిలేసి ఉన్నారో ఆ డబ్బు అనేది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొని వచ్చి వీరికి డబ్బుని ఇస్తూ ఉంటారు. అలా వీరు ఊహించలేని సంతోషాన్ని పొందుతారు. అవునా, నేను మీకు డబ్బుని ఇచ్చానా, నేనైతే మర్చిపోయాను అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. ఇలా ఊహించని విధంగా 4 సంఘటనలు ఎదురవుతాయి. అలానే మీరు ఏదైనా ఒక ఉద్యోగంలో ఇంటర్వ్యూస్లో చేసి మళ్ళీ వదిలేశారు, అంటే ఇంటర్వ్యూ చేసి వదిలేశారు, రిజల్ట్ కోసం చూస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది. మీరు ఇలా ఊహించని విధంగా 4 సంఘటనలు అయితే జరిగి మిమ్మల్ని సంతోషపరుస్తూ ఉంటాయి. ఆ సంఘటనల వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు మీరు ఊహించని విధంగా అదృష్టం అయితే కలిసి వస్తుంది. 4 సంఘటనలు ఏవైనా సరే జరగవచ్చు. అవి ఏ రూపంలో అయినా సరే బయటికి రావచ్చు. ఖచ్చితంగా మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. అలానే ఈ యొక్క 4 సంఘటనల వల్ల మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఈ సింహ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు. అలానే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరులు అంటే చెప్పినవి వినటం కన్నా అంటే పరోక్ష మాటలను వినరు. ప్రత్యక్షంగా ఏదైతే ఉందో దానిని మాత్రమే ఈ సింహ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత అధికంగా ఉంటుంది. అసలు వీరు ఊహించని విధంగా వీరికి మంచి ఫలితం అయితే ఉంటుంది. అసలు వీరు ఊహించరు. ఆ విధంగా వీరికి ఒక గొప్ప శుభవార్త అయితే వచ్చి తీరుతుంది. గొప్ప అదృష్టం అనేది వీరిని వెంటాడుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇతరుల పట్ల ఎప్పుడూ కూడా మంచి భావంతో ఉంటారు. అలానే వీరు చాలా ప్రేమ అనురాగంతో ఉంటారు. బంధుత్వాలను కాపాడుకోవటానికి అధికంగా కష్టపడుతూ ఉంటారు. బంధుత్వాలకు ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. ఇతరుల పట్ల ఎప్పుడు అంటే ఇతరులకి మంచి చెయ్యాలి అనేటటువంటి ఒక గుణం అయితే వీరిలో ఉంటుంది. ఆ గుణం అనేది వీరిని ఒక మంచి స్థాయిలో ఉంచుతుంది. వీరికి ఏదైనా కష్టం వచ్చినా ఆదుకోవటానికి ఇతరులు చాలా ముందందులో ఉంటారు. ఇక ఈ రాశి వారు చాలా అద్భుతమైనటువంటి గుణగణాలతో ఉంటారు. వీరికి ఐశ్వర్య వృద్ధి కూడా అధికంగా ఉంది. ఈ సమయంలో ఐశ్వర్యం అనేది వీరికి ఎక్కువగా వచ్చేటటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి మంచి గుణగణం బుద్ధి బలం ఉంటుంది. అంటే వీరికి ధైర్య సాహసాలు కూడా అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు వీరి యొక్క ధైర్య సాహసాలను చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుంది. అంటే మగవారికి ఆడవారు అయిన సింహరాశిలో జన్మించిన ఆడవారు అయినా మగవారికి దీటుగా ఉంటారు. ఏ మాత్రం తగ్గకుండా వీరి యొక్క ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతూ ఉంటారు. అలా ఈ యొక్క సింహ రాశి వారు చాలా ధైర్య సాహసాలతో కష్టపడుతూ ముందుకు సాగిపోతారు. కష్టజీవులుగా పేరుని పొందుతారు. అలానే వీరికి ఎలాంటి అవకాశాలు అయినా ఇక ఈ సింహ రాశి వారికి ఈ విధంగా ఊహించని విధంగా 4 సంఘటనలు అయితే ఉన్నాయి. ఇక ఈ విధంగా ఉంటుంది. వీరికి అన్ని విధాలుగా బాగుంది. ఖచ్చితంగా అదృష్టం అయితే కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా ఈ యొక్క సింహ రాశి వారికి ఎలాంటి 4 సంఘటనలు తెలుస్తాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.